కాలర్ రెడీగా ఉన్నారండి, మనం మాట్లాడదాం. హలో అండి. హలో హలో శ్రీముఖితో. హలో అండి. హాయ్ అండి. హాయ్ శ్రీముఖి గారా? అవునండి, మీరు? నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మమ్మీ మమ్మీ నువ్వే కదా? లేదండి, నేను మమ్మీని కాదు. మై మామ్. షీ ఈజ్ మై మామ్. అయ్యో కాదండి. మమ్మీ నాతో వద్దు మమ్మీ, యాక్టింగ్ లో ప్రోగ్రామ్ చూడమని చెప్పేస్తే ఫోన్ చేయమని కాదు మమ్మీ. గుర్తుపట్టేసావా? ఎలా కలిసింది నీకు నంబరా? కలిసిందండి, ఫ్యాన్ కదా, ఇంకా కలిసిపోతుంది. అవునా అండి, ఉమ్. చెప్పండి. మీరు 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 ఎందుకు ఫోన్ చేశారండి? ఏంటండి? మీ పటాస్ ప్రోగ్రామ్ డైలీ వాచ్ చేస్తుంటాను. భలే ఆడుకుంటారండి మీరు రవిని. అయ్య బాబాయ్, మీరు భలే ఫ్యాన్ క్యారెక్టర్ లో బాగా మాట్లాడుతున్నారండి మమ్మీ గారు. అయ్యో బాబాయ్, ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. శ్రీముఖి ఇంట్లో ఎలా ఉంటారండి? శ్రీముఖియా? అసలు మీరు చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. మమ్మీ షో అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టే. లేదండి, మీకు కనుక్కుంటాం, మీరు మాట్లాడండి. ఏ విషయంలో ఎలా ఉంటారు అంటే ఏ విషయంలో చెప్పండి. అంటే జనరల్ గా ఎలా ఉంటారు ఇంట్లో? అల్లరి చేస్తారా బాగా? ఏంటి? బాగా పడుకుంటుందండి. ఓకే, ఇంకా ఇంకా అల్లరి అంటే ఇంకా కామన్ గా అల్లరి కూడా చేస్తా ఉంటుంది. మొత్తానికి నన్ను అయితే బాగా బలి చేస్తా ఉంటుంది. అవునా? మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ బాయ్. సో ఎందుకు బాగా నిద్రపోతుంటారా షూట్ లేనప్పుడల్లా? బేసిక్గా ఒక టీవీ షోలో మామ్ లేదా మమ్మీతో డాడీతో లేదా తమ్ముడితో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎంబారేజింగ్గా. ఎందుకంటే మన సీక్రెట్స్ ఎక్కడైనా చెప్పేస్తారో లేదా ఇంట్లో చెప్పలేదండి. ఇంట్లో ఏమైనా చెప్పొచ్చారా ఏంటి? అసలు ఏంటి? లేదు, మా మమ్మీ చాలా మంచిది. లేదు, ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కూడా లేరు నాతో పాటు, షీజ్ ఇన్ నిజామాబాద్. సో అందుకే కొంచెం సర్ప్రైజింగ్ కాల్ ఇది, అక్కడ నుంచి ఫోన్ చేశారు.